ఇప్పుడు బీజీవీ ఎలా ఉంది? బీజీవీ వెరిఫికేషన్ స్ట్రాంగ్‌గా జరుగుతుందా? ఆ కోర్స్ నేర్చుకొని నేను ఈ విధంగా ఎక్స్‌పీరియన్స్‌గా వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి కొంతమంది అడుగుతా ఉన్నారు. సో, జనరల్‌గా ఏంటి అంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. డిస్క్లైమర్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొనే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ స్టిల్ కంపెనీస్ కూడా కొన్నిసార్లు ఈ ఎక్స్‌పీరియన్స్ అంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు ప్రాజెక్టులు తెచ్చుకుంటాయి. సో, ఇది అన్‌అఫీషియల్‌గా జరుగుతూ ఉంటుంది జనరల్‌గా కూడా. నేను రైట్ ఆర్ రాంగ్ అని నేను కాసేపు పక్కన పెట్టేసిస్తే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విషయం చూసుకుంటే ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది? జనరల్‌గా ఏంటి అంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. ఎందుకంటే ఫ్రీక్వెంట్లీ మళ్ళీ నన్ను కూడా రీసెంట్‌గా డేస్‌లో కెరీర్ కౌన్సిలింగ్‌లో అడిగారు వేరే స్టూడెంట్. అన్న ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంది? దీని గురించి మీరు మాట్లాడండి అని చెప్పి. సో, ఇక్కడ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడూ కూడాను మనం మెయిన్ థింగ్స్ ఏంటి అంటే 3 థింగ్స్ మీద. ఒకటి కాల్స్ ఓపెనింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3 మేజర్ పాయింట్స్ మీదే బీజీవీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ఫ్యూ ఎక్సెప్షనల్ కేసెస్ లైక్ కొన్ని కంపెనీస్లో మాత్రం బీజీవీ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ జనరల్లీ మనం మాట్లాడుతుంటే ఈ 3 పాయింట్స్ దగ్గర మనకి బీజీవీ అనేది తక్కువ అవుతుంది. ఈ రిక్వైర్మెంట్స్ ఆర్ ఓపెనింగ్స్ విషయం చూసుకుంటే ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా బీజీవీ అనేది తక్కువ అవుతుంది. ఓకే. సో, రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు బీజీవీ గురించి కాదు, వాళ్ళు స్కిల్ బేస్డ్ వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి, రిక్వైర్మెంట్స్ తర్వాత వచ్చేసి కంపెనీ. సో, కంపెనీ ఎంఎన్సీ కంపెనీయా, స్టార్టప్ కంపెనీయా, మిడ్ లెవెల్ కంపెనీయా, దీన్ని బట్టి మనకి బీజీవీ అనేది జరుగుతుంది. తర్వాత ప్రాజెక్ట్, ఒకవేళ కంపెనీ అంత స్ట్రిక్ట్గా చేయకపోయినప్పటికీ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అయితే 100% కొంచెం బీజీవీ అనేది ఎక్కువ జరుగుతుంది. మనకి జనరల్గా ఏంటంటే ఈ 3 పాయింట్స్ కన్సిడర్ చేసుకునే ఈ బీజీవీ అనేది జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎప్పుడైనా కానీ కొన్ని కంపెనీస్ స్ట్రిక్ట్గా ఉంటాయి, కొన్ని ప్రాజెక్ట్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి, కొన్ని రిక్వైర్మెంట్స్ని బట్టి స్ట్రిక్ట్గా ఉంటాయి. రిక్వైర్మెంట్స్ బాగుంటే కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తక్కువ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి కొన్ని ప్రాజెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా తక్కువయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రీసెంట్గా చూసుకుంటే మనకి డిజి వెరిఫైర్ అని చెప్పి కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కొన్ని కంపెనీస్ ఈ కంపెనీని యూజ్ చేసుకొని థర్డ్ పార్టీ కంపెనీని యూజ్ చేసుకొని వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. అండ్ డిజి వెరిఫైర్ అనేది చాలా స్ట్రిక్ట్గా చేస్తుంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే. ఇదైతే ఖచ్చితంగా మీరు గమనించగలరు. ఇది ఒక బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ. జనరల్గా పిఎఫ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ డిజి వెరిఫైర్కి రికమెండ్ చేస్తున్నారు, రెఫర్ చేస్తున్నారు అంటే మాత్రం బీజీవీ అనేది చాలా టఫ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.